ఒకసారి ఫైల్ చూడండి. ఓ 1 minute. క్లయింట్ కాల్ చేస్తున్నాడు. యా జాన్, టెల్ మీ. ప్రాజెక్ట్ కి సంబంధించిన డిజైన్స్ కంప్లీట్ అయ్యాయా శ్రీకర్? ఆ వర్క్లోనే ఉన్నాను. హౌ మచ్ టైం విల్ యూ టేక్? అనదర్ 48 hours. నో శ్రీకర్, ఐ వాంట్ ఇమీడియట్లీ, విత్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్. దట్స్ ఇంపాసిబుల్ జాన్. అట్లీస్ట్ బై టుమారో. రేపంటే కొంచెం కష్టం. రేపటికల్లా మీరు సబ్మిట్ చేయకపోతే మన డీల్ క్యాన్సిల్ అవుతుంది. నో జాన్, మధ్యలో మీరు క్యాన్సిల్ అంటే ఎలా? దెన్ మేక్ ఇట్ ఫాస్ట్. నేను బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కి ప్రెజెంటేషన్ ఇవ్వాలి కదా, నా టెన్షన్స్ నాకుంటాయి కదా. యూర్ రైట్ జాన్, బట్ డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. నాకు రేపు మార్నింగ్ వరకు డిజైన్స్ కావాలి, అదర్వైజ్ ఐ విల్ క్యాన్సిల్ ద డీల్. బాయ్. జాన్ జాన్ చా, టైం అడుగుతుంటే అర్థం చేసుకోకుండా అలా మాట్లాడతాడేంటి? ఈ డీల్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాన్సిల్ కాకూడదు. 15 crores ప్రాజెక్ట్ ఇది. కంగారు పడకండి, ఇద్దరం కలిసి వర్క్ ని ఫినిష్ చేద్దాం. హర్డల్స్ వచ్చినప్పుడే కదా ఓవర్కమ్ చేయాలి. మీకు సపోర్ట్ గా నేనుంటాను. ఎంత లేట్ నైట్ అయినా కంప్లీట్ చేద్దాం. రేపటికల్లా సబ్మిట్ చేద్దాం. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి, మీకు తోడుగా నేనుంటాను. మీరు అడిగిన ఫైల్ తీసుకోండి, ఇది చెక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నన్ను పిలవండి. అంతా క్లియర్గా ఉంది. అలాగే మనం ఫినిష్ చేయాల్సిన వర్క్ ఏంటో నాకు షేర్ చేయండి. అవని, నీకు హార్డ్ డిస్క్ లో పంపిస్తాను. ఓకే. భోంచేయండి తాతయ్య. పెద్ద గొడవ పెట్టేయాలి. మా అమ్మే నీ రూపంలో నా దగ్గరకు వచ్చినట్టుగా అనిపిస్తుందమ్మా. అచ్చో మా అమ్మలాగే వడ్డించావు. ఇదిగో మొదటి ముద్ద నీకే పెడతాను. కావేరి, ఏమైంది నీకు? ఎందుకలా చేశావు? ఎందుకు వారవలేకపోతున్నావు? అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇలా నీలపాలు చేయడం తప్పు కదా ఆంటీ. నోరు ముయ్యవే. నాకు నీతులు చెప్పకో. నీ వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది నాకు. ఇప్పుడు ఏమైందని చిన్నపిల్ల నోటి దగ్గర అన్నం ముద్దలు లాగేశావు? నీ మనశ్శాంతికి భంగం కలిగించే పనులు ఏం చేసిందని? ఇది స్కూల్కి వెళ్తున్న ప్రతిసారి టీచర్లు నా కొడుకుని తిడుతున్నారంట. అక్షయ్ చదవకపోయినా నీకంటే తెలివైంది అని తారతమ్యాలతో మాట్లాడుతున్నారంట. దీనివల్ల నా కొడుకు స్కూల్ మానేస్తానంటున్నాడు. రోజు ఏడుస్తున్నాడు. దీని పీడ ఎప్పుడు వదులుతుందో. కావేరి, అక్షయ్ నేమనకమ్మా. అక్షయ్ నేమన్నా అన్నావంటే అమ్మవారిని అన్నట్టే. అంటాను, నా ఇష్టం వచ్చినట్టు అంటాను. కడుపు రగిలిపోతుంది నాకు. ఇక్కడ నోరు మోస్తావా లేదా నువ్వు? సొంత వాళ్లకంటే ఇదే ఎక్కువైపోయిందా మీకు? ఇక ఇదైనా ఇంట్లో ఉండాలి, మేమైనా ఉండాలి. దీన్ని బయటికి గెంటుతారో మమ్మల్ని బయటికి గెంటుతారో గెంటేయండి. ఇది మీ ఇల్లే కదా. అక్షయ్ తల్లిదండ్రులు ఎవరో తెలిసే వరకు కొంచెం ఓపికతో ఉండమ్మా. 5 సంవత్సరాలైనా దీని గురించి ఎవ్వరూ రాలేదంటే వాళ్ళు ఉండుండరు, ఎప్పుడో పోయి ఉంటారు. ఇది కూడా చస్తే దరిద్రం వదులుతుంది. కావేరి,
తాతయ్య అక్షయ ఏమైంది తాతయ్య? తాతయ్య అమ్మా అమ్మా తాతయ్య? అమ్మా అక్షయ తాతయ్య గుండె ఆగిపోయేలా ఉందమ్మా. తాతయ్య ఈ తాతయ్య నిన్ను వదిలి వెళ్ళిపోయేటట్టుగా ఉందా అమ్మా? మీకేం కాదు తాతయ్య, హాస్పిటల్ కి వెళ్దాం ఉండండి. కావేరండి, తలుపు తీయండి అండి, తొందరగా తీయండి అండి. ఆంటీ ఏంటి? తాతయ్యకి గుండె నొప్పి వచ్చింది, ఏదైనా అవుతుందేమో. నా దగ్గర డ్రామా నడకు. నిజంగానే వచ్చింది, దేవుడి మీద ఒట్టు. వస్తే వచ్చిందిలే, చస్తే ఒక పని అయిపోతుంది. తాతయ్యని హాస్పిటల్ కి తీసుకెళ్దామంటే తాతయ్యకి బాగైన తర్వాత నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను. బయటికి రండి అంటే, తలుపు తీయండి అంటే. ఆయన పోవటమే మంచిది, అప్పుడు దీన్ని బయటికి గెంటేయడానికి సులభమవుతుంది. ఆంటీ తలుపు తీయండి ఆంటీ. ఆంటీ తాతయ్య, 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 మీకేం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. నేను బయటికి వెళ్ళి ఎవరినైనా తీసుకుని వస్తాను. ఉండండి తాతయ్య.